Hello students, welcome to Technogate. Myself Noor Jahan Firdaus. So in today's session, I'm going to explain you about the TS ESET Triple E paper or nothing but the topics and weightage. So మీ అందరికి ఈ రోజు నేను సెషన్ లో టిఎస్ ఈసెట్ కి సంబంధించిన 2024 కి సంబంధించిన సిలబస్ ఎలా ఉంటుంది అండ్ ఏ సబ్జెక్ట్ నుంచి ఏ యూనిట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి ఇవన్నీ చెప్పడానికి కోసం నేను ఈ రోజు సెషన్ కి వచ్చాను మీకు. ఎస్ లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ టెక్నోగేట్ లో ఇప్పుడు మనకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాసెస్ రెండు ఉన్నాయి, మెయిన్లీ ఫర్ ఈసెట్, డిప్లొమా ట్యూషన్స్ అండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కి కూడా. సో లెట్ us స్టార్ట్. అసలు మీ అందరికీ చెప్తా అని చెప్పాను కదా, లైక్ ఏమేం సబ్జెక్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది. లెట్ us స్టార్ట్. ఎస్ టెక్నోగేట్ డైరెక్టర్ సార్. యా సో లెట్ us స్టార్ట్. మీకు ఫస్ట్ యూనిట్ వచ్చేసి నేను మీ అందరికి ఫస్ట్ యూనిట్స్ చూపిస్తాను, ఏమేం యూనిట్స్ ఉన్నాయి, ఏమేం టాపిక్స్ ఉన్నాయి ఏమేం యూనిట్స్ లో. సో దాని తర్వాత వెయిటేజ్ కూడా చూపిస్తాను. సి వాట్ ఎవర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ యు ఆర్ గోయింగ్ టు రైట్, ఫస్ట్ మీకు సిలబస్ తెలియాలి. సో మీరందరూ డిప్లొమా స్టూడెంట్స్ ఈసెట్ రాయాలి అంటే రాయడానికంటే ముందు అట్లీస్ట్ మీకు సిలబస్ మీడియా ఒక ఐడియా అనేది ఉండాలి. సిలబస్ ఏమీ తెలియకుండా ర్యాండమ్ గా రాస్తే మాత్రం ఏ ఎగ్జామ్ కూడా రాదు. సో అసలు టాపిక్స్ ఏమున్నాయో ఫస్ట్ చెక్ చేద్దాము అండ్ వెయిటేజ్ కూడా చెక్ చేద్దాము. ఎందుకంటే వెయిటేజ్ ప్రకారంగా మీరు చూసుకున్నట్టయితే దేనికి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలో మీకు తెలుస్తుంది. సో లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ యూనిట్ నెంబర్ 1 బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో BW అనేది ఇచ్చారు. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి మీకు బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఓకే సో లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ యూనిట్ లో ఏమేమి ఉన్నాయి అంటే మీకు ఓమ్స్ లా, కిర్చాఫ్స్ లాస్ అంటే దీంట్లో KCL KVL రెండు వస్తాయి. నెక్స్ట్ సిరీస్ అండ్ ప్యారలల్ రెసిస్టెన్స్ సర్క్యూట్స్ అంటే రెసిస్టెన్స్ సిరీస్ ప్యారలల్ లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఇక్కడ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ అండ్ నెట్వర్క్ థియరమ్స్ అంటే సూపర్ పొజిషన్ థియరం, థెవెనియన్స్ థియరం, నార్టన్స్ థియరం, మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం, ఇవన్నీ ఇక్కడ నెట్వర్క్ థియరమ్స్ లో వస్తుంది. నెక్స్ట్ వర్క్ పవర్ అండ్ ఎనర్జీ, హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. అండ్ నెక్స్ట్ మీకు టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ కండక్టింగ్, సెమీ కండక్టింగ్, మ్యాగ్నెటిక్, ఇన్సులేటింగ్, డైఎలక్ట్రిక్, స్పెషల్ పర్పస్ మెటీరియల్స్. ఈ అన్ని మెటీరియల్స్ కి సంబంధించిన ప్రాపర్టీస్, యూజెస్ అండ్ దీని అప్లికేషన్స్ కూడా అడుగుతారు. నెక్స్ట్ ఇదే కాకుండా బ్యాటరీస్ ఉన్నాయి, బ్యాటరీస్ లో టైప్స్ ఏంటి, దాని ప్రాపర్టీస్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి. ఓకే సో BW లో మీకు ఇవన్నీ ఉన్నాయి నానా. ఓమ్స్ లా దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వరకు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మెటీరియల్స్ కి వచ్చేస్తే మీకు ఇందులోనే మెటీరియల్స్ ఉంటుంది, కండక్టింగ్, సెమీ కండక్టింగ్, మ్యాగ్నెటిక్, ఇన్సులేటింగ్, డైఎలక్ట్రిక్, స్పెషల్ పర్పస్, ఈ మెటీరియల్స్ ప్లస్ దీని ప్రాపర్టీస్, దీని యూజెస్. నెక్స్ట్ బ్యాటరీస్ లో టైప్స్, ప్రాపర్టీస్, అప్లికేషన్. మీరందరూ ఏమనుకుంటారు అంటే సర్క్యూట్స్ లో కదా మేడం థియరమ్స్ రావాలి అంటే, తెలంగాణ వాళ్ళకి ఏంటి అంటే ఏసీ సర్క్యూట్స్ ఇచ్చారు. ఏసీ సర్క్యూట్స్ అనే ఒక టాపిక్ ఉంది, కానీ DC సర్క్యూట్స్ కింద థియరమ్స్ వస్తాయి. సో BW లోనే మొత్తం కవర్ చేశారు. కమింగ్ టు ద నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఈజీ. సో ఇందులో మీకు టైప్స్ ఆఫ్ టార్క్ అడుగుతారు. హియర్ క్లాసిఫికేషన్, అసలు ఇలా ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ టార్క్, దట్ ఈస్ నథింగ్ బట్ డిఫ్లెక్టింగ్ టార్క్, కంట్రోలింగ్ టార్క్, డాంపింగ్ టార్క్. సో దీనికి మెథడ్స్ ఏమేమి ఉన్నాయి అవి కూడా అడుగుతారు నాన్న, అవి కూడా ఉంటుంది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆపరేషన్ ఆఫ్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్స్, మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్, డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్, ఇండక్షన్ టైప్ మీటర్, ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్. ఇండక్షన్ టైప్ మీటర్ డిఫరెంట్, ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్ ఇస్ డిఫరెంట్. సో అండ్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ ప్లస్ ఆ ఇన్స్ట్రుమెంట్స్ లో వచ్చే ఎర్రర్స్ ఎలా రెక్టిఫై చేయాలనేది కూడా ఉంటుంది. అండ్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, మూవింగ్ కాయిల్, మూవింగ్ ఐరన్, డైనమోమీటర్ టైప్. సో ఇక్కడ మీరు ఏమేమి చూసుకోవాలి అంటే ఇన్స్ట్రుమెంట్ ఏంటి, దాని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, అండ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది,
టైప్ ఆఫ్ టార్క్స్ ఎలా ఉంటాయి, సో డిఫ్లెక్టింగ్ టార్క్ ఎలా ఉంటుంది, కంట్రోలింగ్ టార్క్ మనం ఏ మెథడ్స్ వాడతాము, డాంపింగ్ టార్క్ ఏ మెథడ్స్ వాడతాము, ఇవి మీరు చూసుకునేది ఉంటుంది. అండ్ ఎర్రర్స్ ఎలాంటివి వస్తాయి, ఆ ఎర్రర్స్ ని ఎలా రెక్టిఫై చేయాలి. అండ్ ఇంకొక పాయింట్, ఏ ఇన్స్ట్రుమెంట్ లో ఏ ఇన్స్ట్రుమెంట్ ఎక్కడ వాడతాము, లైక్ ఏసీనా డీసీనా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్కేల్ ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి వచ్చే క్వశ్చన్స్ చాలా ఉంటాయి. ఓకే, తక్కువ వెయిటేజ్ ఉంటుంది కానీ ఈ పాయింట్స్ లో ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్. ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ లో మళ్ళీ 2 ఉంటాయి, సిటీ పిటి, కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, రెండింటి గురించి చదవాలి. షంట్స్ అండ్ మల్టిప్లయర్స్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ది రేంజ్ ఆఫ్ ది మీటర్స్, అమ్మీటర్ వోల్ట్ మీటర్ రేంజ్ పెంచడానికి ఇక్కడ నుంచి క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ మోస్ట్ ప్రాబబ్లీ ఉన్నాయి, అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా వస్తుంది. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్, మెగ్గర్ పొటెన్షియోమీటర్, అంటే రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి అవి, సో మెగ్గర్. అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకోవాలి, లో రెసిస్టెన్స్ ఉంటుంది, హై రెసిస్టెన్స్, మీడియం రెసిస్టెన్స్, ఒక్కొక్క మెథడ్ కి ఒక్కొక్కటి ఉంటుంది నాన్న, లైక్ ఒక్కొక్క లెవెల్ ఆఫ్ రేంజ్ కి ఒక్కొక్క రెసిస్టెన్స్ రేంజ్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ మెథడ్ ని మనం యూజ్ చేస్తాము. సో అసలు ఎక్కడ నుంచి ఎక్కడి వరకు రేంజ్ ఎలా ఉంటుందో చూసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్, ఏ రేంజ్ కి మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వాడతారు. అండ్ నెక్స్ట్ హియర్ మెగ్గర్, పొటెన్షియోమీటర్, ట్రాన్స్డ్యూసర్స్ అండ్ సెన్సార్స్. ట్రాన్స్డ్యూసర్స్ ఉంటాయి, ట్రాన్స్డ్యూసర్స్ లో పొటెన్షియోమీటర్ వరకు ఓకే, మళ్ళీ ట్రాన్స్డ్యూసర్ అండ్ సెన్సార్స్. ట్రాన్స్డ్యూసర్స్ థర్మిస్టర్ అనే ట్రాన్స్డ్యూసర్, థర్మోకపుల్, ఎల్విడిటి అండ్ స్ట్రెయిన్ గేజ్. దీస్ ఆర్ ది ట్రాన్స్డ్యూసర్ అండ్ సెన్సార్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఎలక్ట్రానిక్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఎలక్ట్రికల్ వరకు ఇక్కడ వరకు అయిపోయింది. సో నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్, రెక్టిఫైర్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్, మొత్తం ఎలక్ట్రానిక్స్ దిగుతుంది ఇక్కడ. డిజిటల్ మల్టీమీటర్, డిజిటల్ ఎనర్జీ మీటర్, డిజిటల్ ఫ్రీక్వెన్సీ మీటర్, క్లాంప్ మీటర్. సో దిస్ ఈస్ ది టాపిక్స్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, అలా అనేసి ఈసీ వాళ్ళకు ఉన్నంత ఉండవు, బట్ మీకు డిఫరెంట్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది కొంచెం. ఓకే, బట్ మీరు మెయిన్ గా ఏం చూసుకోవాలి అంటే టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి, దాని ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఏంటి, ఆపరేషన్ ఎలా జరుగుతుంది, కన్స్ట్రక్షన్ పాయింట్స్ ఏంటి, ప్రతిదీ క్లియర్ గా ఉండాలి. కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, కన్స్ట్రక్షన్ లో నెక్స్ట్ డిఫ్లెక్షన్ టార్క్ దేని వల్ల వస్తుంది, కంట్రోలింగ్ టార్క్ దేని వల్ల వస్తుంది, డాంపింగ్ టార్క్ దేని వల్ల వస్తుంది, మెయిన్ గా దీని గురించి చదివితే. అండ్ నెక్స్ట్ థింగ్, ఏ స్కేల్ ఎలా ఉంటుంది, ఏ రేంజ్ లో వాడతాము, దేనికి వాడతాము. సో దీస్ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు రేంజ్ పెంచాలి అంటే ఏం వాడాలి, అండ్ సిటీస్ పీటీస్ ఎందుకు వాడతాము, ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్. అండ్ డిజిటల్ ఎనర్జీ మీటర్స్, డిజిటల్ మీటర్స్ లో మీరు క్లియర్ గా చూసుకోవాలి ఏది ఎక్కడ యూజ్ అవుతుందో. ఓకే, అండ్ ఇక్కడ థర్మోకపుల్ ఇవి ఉన్నాయి కదా, థర్మిస్టర్, థర్మోకపుల్, అసలు దాని వర్కింగ్ ప్రిన్సిపల్ మీద కూడా ఉంటాయి. సో దిస్ ఇస్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ డిసి మెషిన్స్, యూనిట్ 3 డిసి మెషిన్స్. సో డిసి మెషిన్స్ అంటే ఓన్లీ మోటార్ కాదు, ఓన్లీ జనరేటర్ కాదు. డిసి మెషిన్స్ అంటే డిసి జనరేటర్ వస్తుంది, అట్ ద సేమ్ టైం డిసి మోటార్ కూడా ఉంటుంది. ఇందులో మీకు కన్స్ట్రక్షన్ ఉంటుంది. నానా మీకు కన్స్ట్రక్షన్ అర్థమైతే అదే డిసి జనరేటర్ కి ఉంటుంది, అదే కన్స్ట్రక్షన్ మోటార్ కి ఉంటుంది. నెక్స్ట్ ఆపరేషన్ టైప్స్, దీని ఆపరేషన్ ఎలా ఉంటుంది, ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్, టైప్స్ ఆఫ్ డిసి జనరేటర్, అది షంటా, సిరీసా, టైప్స్ ఉంటాయి కదా, టైప్స్, ఈఎంఎఫ్ ఈక్వేషన్, జనరేటర్ కాబట్టి ఈఎంఎఫ్ ఈక్వేషన్ చదువుతారు. అండ్ ఇక్కడ టైప్స్ ఆఫ్ వైండింగ్, ఆర్మేచర్ రియాక్షన్ వస్తుంది. అండ్ ప్రతి ఒక్క దానికి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క మెషిన్ కి ఇట్ హ్యాస్ సమ్ క్యారెక్టరిస్టిక్స్. సో డిసి జనరేటర్ క్యారెక్టరిస్టిక్స్, ఎఫిషియన్సీ, parallel operations and applications. సో ఏ టైప్ ఆఫ్ మెషిన్, ఏ టైప్ ఆఫ్ డిసి జనరేటర్ ఎక్కడ వాడతారు, వెల్డింగ్ కి ఎక్కడ ఏ జనరేటర్ వాడతారు, ఇలాంటి అప్లికేషన్స్ కూడా చూసుకోవాలి. సో ఇక్కడ జనరేటర్ కాబట్టి ఈఎంఎఫ్ ఈక్వేషన్, క్యారెక్టరిస్టిక్స్ దేని మధ్యలో మనం డ్రా చేస్తాము, ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్, అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్, బిట్వీన్ వాట్ అండ్ వాట్. సో ఆ పాయింట్స్ క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. ప్యారలల్ ఆపరేషన్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ డిసి మోటార్స్ కి వచ్చేసి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్, ప్రతిదానికి ఆపరేషన్ ఎలా జరుగుతుందో తెలియాలి. బ్యాక్ ఈఎంఎఫ్,
సి జనరేటర్ లో ఈఎంఎఫ్ ఉంటుంది, బట్ హియర్ బ్యాక్ ఈఎంఎఫ్, వై బికాస్ దిస్ ఇస్ అ మోటార్. జనరేటర్ లో ఈఎంఎఫ్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేస్తాము ఎందుకంటే అక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది కాబట్టి. బట్ ఇక్కడ మోటార్ లో మనము అవుట్పుట్ మెకానికల్ కాబట్టి, సో హియర్ టార్క్ ఈక్వేషన్. అండ్ ఇందులో టైప్స్ ఏముంటాయి, దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. నెక్స్ట్ ఈ మోటార్స్ రన్ చేయాలి అంటే డైరెక్ట్ గా సప్లైకి ఇవ్వలేము కాబట్టి నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ ద స్టార్టర్స్ అండ్ we have to control the speed of the motors, right? అందుకోసమే speed controlling techniques and testing and losses in DC generator and motor, efficiency and application. So here కూడా same ఏమేమి ఉంటాయి, efficiency. These are the topics in DC machine. Next, AC circuits. AC circuits, see AC circuits లో మీకు AC fundamentals, average value, RMS value, form factor, peak factor of periodic waveforms, series and parallel AC circuits. Series and parallel AC circuit అంటే RL, LC, RLC, RC. Parallel కూడా సేమ్. అండ్ రెసోనెన్స్ సర్క్యూట్. రెసోనెన్స్ సర్క్యూట్ లో కండిషన్స్ ఏంటి, దిస్ వన్. నెక్స్ట్ పాలీఫేజ్ సర్క్యూట్స్, మెజర్మెంట్ ఆఫ్ త్రీ ఫేజ్ పవర్ బై 1, 2, 3 వాట్ మీటర్ మెథడ్స్ ఫర్ బ్యాలెన్స్ లోడ్. సో మోస్ట్లీ 2 వాట్ మీటర్ మెథడ్ ఉంటుంది మీకు, అంటే లైక్ ఎక్కువ అడిగే క్వశ్చన్. 2 వాట్ మీటర్ మెథడ్ కి ఒక టేబుల్ ఫామ్ ఉంటుంది, మీరు అందరు చూసుకున్నట్టయితే ఆ టేబులర్ ఫామ్ పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. ఓకే, యావరేజ్ వాల్యూస్, ఆర్ఎంఎస్ వాల్యూస్ అండ్ ఫార్మ్ ఫ్యాక్టర్. అండ్ ఫార్మ్ ఫ్యాక్టర్ మీరు అందరూ యావరేజ్ వాల్యూ దేనికి ఎంత యావరేజ్ వాల్యూ, హాఫ్ వేవ్ కి ఏంటి, ఫుల్ వేవ్ కి ఏంటి, ప్రతి దానికి యావరేజ్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఆర్ఎంఎస్ వాల్యూ ఎలా. అండ్ ఫార్మ్ ఫ్యాక్టర్ ఎప్పుడు 1.11 ఉండదు, అది సైన్సాయిడల్ కి 1.11. సో ప్రతి వేవ్ ఫార్మ్ కి, ట్రయాంగులర్ కి ఎంత, స్క్వేర్ కి ఎంత, ప్రతి దానికి వేవ్ ఫార్మ్ ఫ్యాక్టర్ కూడా నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ సిరీస్ అండ్ ప్యారలల్ ఏసీ సర్క్యూట్స్. సో ఏసీ సర్క్యూట్ లో ఆర్ఎల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏసీ సప్లై ఇచ్చినప్పుడు దీని సర్క్యూట్ బిహేవియర్ క్యాలిక్యులేట్ చేస్తాము. సో సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, ప్యారలల్ లో కనెక్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది. సో ఇది కూడా ఈ టాపిక్ లో ఉంది. పాలీఫేజ్ సర్క్యూట్, మెజర్మెంట్ ఆఫ్ త్రీ ఫేజ్ పవర్ మెజర్మెంట్స్ బై వాట్ మీటర్. సో ఇక్కడ టేబుల్ గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, సారీ నెక్స్ట్ టాపిక్, ఏసీ మెషిన్స్. ఏసీ మెషిన్స్, ఏసీ మెషిన్ లో మీకు ఏమేమి ఉంటుంది అంటే ట్రాన్స్ఫార్మర్, నెక్స్ట్ ఆల్టర్నేటర్. ట్రాన్స్ఫార్మర్ లో మీకు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, అంతే కదా. సో ఫస్ట్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్, ఇట్స్ కన్స్ట్రక్షన్, ఇట్స్ ఆపరేషన్, దీనికి వచ్చే ఈఎంఎఫ్ ఈక్వేషన్, నెక్స్ట్ టెస్టింగ్, ఈక్వివాలెంట్ సర్క్యూట్, రెగ్యులేషన్, ఎఫిషియన్సీ. ఆల్ డే ఎఫిషియన్సీ ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్. సో ఆల్ డే ఎఫిషియన్సీ అండ్ అప్లికేషన్స్ ఏంటి ఎక్కడ వాడతాము. సో అండ్ ఆటో ట్రాన్స్ఫార్మర్. సో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్, ఆటో ట్రాన్స్ఫార్మర్, 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కూడా, 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్. టైప్స్ ఆఫ్ కనెక్షన్, 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఎలా కనెక్ట్ చేస్తాము, టైప్స్ ఆఫ్ కనెక్షన్ అండ్ ఇట్స్ అప్లికేషన్. సో ట్రాన్స్ఫార్మర్ గురించి మొత్తం ఇక్కడే కవర్ అవుతుంది. టెస్టింగ్ కూడా, కన్స్ట్రక్షన్, ఆపరేషన్, ఈఎంఎఫ్ ఈక్వేషన్, టెస్టింగ్, ఎఫిషియన్సీ, రెగ్యులేషన్, అప్లికేషన్స్, ప్రతిదీ ఉంటుంది ట్రాన్స్ఫార్మర్. ఏసీ మెషిన్స్ కిందకి వస్తుంది. అండ్ ఇదే కాదు నాన్న, ఆల్టర్నేటర్ ఈజ్ ఆల్సో ఏసీ మెషిన్. సో ఆల్టర్నేటర్ కన్స్ట్రక్షన్, ఆపరేషన్, ఈఎంఎఫ్ ఈక్వేషన్, రెగ్యులేషన్, టెస్టింగ్ అండ్ ప్యారలల్ ఆపరేషన్. ప్యారలల్ ఆపరేషన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. సో టైప్స్ ఆఫ్ వైండింగ్ ఏంటి, ప్రతిదీ ఇక్కడ కవర్ అవుతుంది. ఆల్టర్నేటర్స్. సో హియర్ ద టాపిక్స్ ఆర్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ ఆల్టర్నేటర్స్ ఇన్ ఏసీ మెషిన్స్. నెక్స్ట్ ఏసీ మోటార్స్. ఏసీ మోటార్స్ లో ఏమేమి మోటార్స్ ఉంటాయి, ఏసీ మోటార్స్ లో సింక్రోనస్ మోటార్, సింక్రోనస్ మోటార్స్, 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ అండ్ స్పెషల్ పర్పస్ మోటార్స్. ఇవి మెయిన్. సో దీని యొక్క కన్స్ట్రక్షన్, సి ఫస్ట్ let me read these topics. So synchronous motor, construction, operation, performance and its effect of field excitation, V curve, inverted V curve, methods of starting and uses, hunting and its effect. ఇది సింక్రోనస్ మోటార్ లో. నెక్స్ట్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ లో కన్స్ట్రక్షన్, ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్, టార్క్ ఈక్వేషన్,
torque slip characteristics, losses, efficiency, testing, circle diagram, speed control methods, starters and applications, and double cage motors. See, starters 3-phase లో వేరే, DC దాంట్లో వేరు. ఓకే, అండ్ ప్రతి దానికి అప్లికేషన్స్ చదవండి, ప్రతి దానికి ఒక అప్లికేషన్స్ ఉంటాయి, అవి చదవండి. నెక్స్ట్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్స్ అండ్ స్పెషల్ పర్పస్ మోటార్. సో సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్స్ లో టైప్స్ ఉంటాయి. టైప్స్, ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్, ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఏసీ సిరీస్ మోటార్. సో సిరీస్ మోటార్స్ ఉంటాయి, దానికి అప్లికేషన్స్ ఉంటాయి. అండ్ సో ఎక్కడెక్కడ వాడతామని తెలియాలి ఫస్ట్. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ యూనివర్సల్ మోటార్, స్టెప్పర్ మోటార్, సర్వో మోటార్ అండ్ బిఎల్డిసి మోటార్. సో దీస్ ఆల్ టాపిక్స్ ఇన్ ఏసీ మోటార్స్. ఇవన్నీ ఏసీ మోటార్స్ లో ఉంటాయి, ఏసీ మోటార్స్ టాపిక్స్. సో నెక్స్ట్ దిస్ ఇస్ 2024 సిలబస్. ఓకే, 2024 లో ఇలా ఇచ్చారు. ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్. సి లాస్ట్ టైం చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ అని ఇచ్చినప్పుడు పవర్ సిస్టమ్ జనరేషన్, ప్రొటెక్షన్ ఒకసారి ఇచ్చారు ఒక దాంట్లో. ఇప్పుడు అలా కాదు, జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్ ఒక దాంట్లో ఇచ్చారు. సో జనరేషన్ లో వచ్చేసి జనరేటర్ స్టేషన్స్. ఇందులో ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ లో 2 టాపిక్స్ ఇచ్చారు నాన్న, జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్. సో ఐ థింక్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇచ్చారు. యా, జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. హియర్ కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. ప్రతి దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్, కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్, దట్ ఈస్ నథింగ్ బట్ రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్. మళ్ళీ నెక్స్ట్ థర్మల్ పవర్ ప్లాంట్. థర్మల్ పవర్ ప్లాంట్ ఎలా వర్క్ అవుతుంది, దాని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, ఇట్ వర్క్స్ ఆన్ విచ్ సైకిల్, అండ్ బ్లాక్ డయాగ్రామ్ పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. బ్లాక్ డయాగ్రామ్ ఏంటి, ప్రతి బ్లాక్ యూజెస్ ఏంటి, వర్కింగ్ ఏంటి. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్ అండ్ వేర్ వి గెట్ ద లాసెస్. ఇవన్నీ థర్మల్ పవర్ ప్లాంట్. హైడల్ వర్కింగ్ ప్రిన్సిపల్, కాంపోనెంట్స్. అండ్ ఇదే కాదు, మీరు ప్లాంట్స్ చదువుతున్నప్పుడు, ఎలక్ట్రికల్ పవర్ జనరేటింగ్ స్టేషన్స్ చదువుతున్నప్పుడు ఫస్ట్ థింగ్ దాని వర్కింగ్ ప్రిన్సిపల్ చదవండి. దాని తర్వాత వర్కింగ్ ప్రతి ఒక్క బ్లాక్స్ ఉంటాయి కదా, ప్రతి దాని ఫంక్షన్ తెలియాలి మీకు. అండ్ ఇదే కాకుండా కంపారిజన్స్ కూడా తెలియాలి. థర్మల్ పవర్ ప్లాంట్ కి హైడల్ కి డిఫరెన్స్ ఏంటి, అది ఎందుకు వాడట్లేదు, ఇది ఎందుకు వాడుతున్నాము, దీని వల్ల ఏం యూజెస్ ఉన్నాయి కంపేర్డ్ టు అదర్ ప్లాంట్స్. సో ఇవి చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఓవర్ ఆల్ అదర్ ప్లాంట్స్, వాట్ ఆర్ ది డిసడ్వాంటేజెస్, ప్రతి దానికి అంతే. ఓకే, అండ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఒకదానికని కదా, ప్రతి దానికి చూసుకోవాలి. న్యూక్లియర్ లో కూడా సేమ్ అంతే. అండ్ గ్యాస్ పవర్ స్టేషన్స్, రిన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. ఇక్కడ వరకు నాన్ రిన్యూబుల్ అయితే నెక్స్ట్ రిన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, సోలార్, ఫోటోవోల్టాయిక్, విండ్ మిల్. దాని తర్వాత పొల్యూషన్ కంట్రోల్స్. నెక్స్ట్ పవర్ స్టేషన్స్ ఆక్సిలరీస్. పవర్ స్టేషన్ ఆక్సిలరీస్ అంటే ఇంకా ఎక్స్ట్రా వాడతాం కదా, ఇవన్నీ ఈ టాపిక్స్ ఉన్నాయి. ఇది ఎక్కడితో అయిపోలేదు, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ ఇంకా ఉంది. ఇప్పుడు చెప్పింది జనరేషన్, ఇంకా ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. ట్రాన్స్మిషన్ కి వచ్చేస్తే టైప్స్ ఆఫ్ సప్లై సిస్టమ్స్, ట్రాన్స్మిషన్ లైన్ పారామీటర్స్. లైన్ పారామీటర్స్ అంటేనే ఇండక్టెన్స్, కెపాసిటెన్స్. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ షార్ట్ అండ్ మీడియం లైన్స్, రెగ్యులేషన్, ఫెరాంటీ ఎఫెక్ట్. అండ్ ఇదే కాదు, స్కిన్ ఎఫెక్ట్, కరోనా. అండ్ నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ హెచ్విడిసి ట్రాన్స్మిషన్. ఏసీననే కాదు, మనకు హెచ్విడిసి కూడా ఉంటుంది కాబట్టి హెచ్విడిసి కాన్సెప్ట్స్ ఏంటి, టైప్స్, దాని అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ హెచ్విడిసి, కాంపోనెంట్స్ ఆఫ్ లైన్స్. అంటే ఇవన్నీ ఎరెక్ట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ సమ్ పాయింట్స్, దట్స్ ఆర్ నథింగ్ బట్ కాంపోనెంట్స్ ఆఫ్ లైన్స్, సపోర్ట్స్, కండక్టర్, స్పేసింగ్, గ్రౌండ్ క్లియరెన్స్ and sag, and insulators, voltage distribution across the string efficiency, methods of improving the string efficiency. ఇప్పుడు ఇన్సులేటర్స్ వాడాము అంటే ఇన్సులేటర్స్ కి అక్రాస్ గా వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందో క్యాలిక్యులేట్ చేస్తాము. దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రింగ్ అక్రాస్ గా. సో దానికి స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఎంత వచ్చిందో చూస్తాము. సరే, దీని తర్వాత ఎఫిషియన్సీ తక్కువ వస్తే మెథడ్స్ టు ఇంప్రూవ్ ది ఎఫిషియన్సీ ఉంటుంది. సో ఇది నెక్స్ట్ substations and substation equipments, merits and demerits of gas insulated substations.
టైప్స్ ఆఫ్ సబ్స్టేషన్స్ చూసుకోండి, ఏది ఎక్కడ వాడతామో ఎందుకు వాడతామో కూడా, అంటే లైక్ ఏ ప్లేస్ లో ఏ టైప్ ఆఫ్ సబ్స్టేషన్స్ పెడతామో కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ కేబుల్స్ క్లాసిఫికేషన్, ఇన్సులేషన్ రెసిస్టెన్స్ కొంచెం జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే మీరు నార్మల్ గా రెసిస్టెన్స్ ఎలా ఉంటుందో ఇన్సులేషన్ రెసిస్టెన్స్ కూడా అలానే ఉంటుంది అనుకుంటారు, బట్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది రెసిస్టెన్స్ ఆఫ్ అవర్ కండక్టర్. ఓకే, సో దాని స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇందులోనే ఉంది. డిస్ట్రిబ్యూషన్, రేడియల్ అండ్ రింగ్ డిస్ట్రిబ్యూటర్స్, వేరియేషన్ ఆఫ్ లోడ్ వోల్టేజ్, కాన్సెప్ట్స్ ఆఫ్ మైక్రో అండ్ స్మార్ట్ గ్రిడ్స్, ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్. సో దీస్ ఆల్ ఆర్ టాపిక్స్ ఇన్ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ పవర్ సిస్టమ్, జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ మొత్తం ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ కిందకి ఇచ్చేసారు. ఇంకా ప్రొటెక్షన్ వచ్చేసి ఇంకో స్పెషల్ యూనిట్ లాగా ఇచ్చారు, యూనిట్ 8, ప్రొటెక్షన్ ఆఫ్ పవర్ సిస్టమ్స్. సో స్విచ్ గేర్, టైప్స్ ఆఫ్ ఫాల్ట్స్ ఏంటి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఫాల్ట్స్ ఉంటాయి, ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఫాల్ట్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ స్విచెస్, ఫ్యూజెస్, ఐసోలేటర్స్, సర్క్యూట్ బ్రేకర్స్. ఇక్కడ ఫ్యూజెస్, ఐసోలేటర్స్. ఓకే, సర్క్యూట్ బ్రేకర్ కి వచ్చేస్తే చాలా టైప్స్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్స్ ఉంటాయి, లైక్ ఎయిర్ బ్లాస్ట్, వాక్యూమ్, SF6, ఆయిల్, ఇలా అన్ని చాలా ఉంటాయి. సో వీ హ్యావ్ టు స్టడీ ది ఈచ్ అండ్ ఎవ్రీ సర్క్యూట్ బ్రేకర్, ద టైప్, ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్, ఇట్స్ అప్లికేషన్, ఎక్కడ ఏ వోల్టేజ్ దగ్గర ఏ కండిషన్ లో ఏ కేసులో ఏ సర్క్యూట్ బ్రేకర్ వాడతారో చూడండి. నెక్స్ట్ ఇట్స్ యూజెస్. నెక్స్ట్ కరెంట్ లిమిటింగ్ రియాక్టర్స్. నెక్స్ట్ వచ్చేసి సర్క్యూట్ బ్రేకర్స్ తర్వాత రిలేస్ ఉంటాయి. రిలేస్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి, రిలేస్ లో చాలా క్లాసిఫికేషన్స్ ఉంటాయి. సో ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలే, ఇండక్షన్ టైప్ ఓవర్ కరెంట్ రిలే, డైరెక్షనల్ ఓవర్ కరెంట్ రిలే, PSM అండ్ TSM, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంపిడెన్స్ డిస్టెన్స్ రిలే. ఇవన్నీ ప్రిన్సిపల్ అన్ని, దాని వర్కింగ్ ఏంటి, ఎక్కడ వాడతాము, ఇవన్నీ చూసుకోండి. అండ్ నాట్ ఓన్లీ దాట్, మీకు డిస్టెన్సెస్ రిలే ఉంటుంది కదా, మో రిలే, ఇంపిడెన్స్ రిలే, రియాక్టెన్స్ రిలే, ఇవి చాలా ఎక్కువ చూసుకోండి. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఈ రిలేస్ చూసుకోవద్దనట్లేదు, కానీ మో రిలే ఎక్కడ వాడతారు, లాంగ్ డిస్టెన్స్ కి ఏ రిలే వాడతారు, మీడియం లెంత్ కి ఎంత వాడతారు, షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ కి ఏ టైప్ ఆఫ్ రిలేస్ వాడతారు, ఇవి పర్ఫెక్ట్ గా చూసుకోండి. అండ్ ఇవన్నీతో పాటు మనకు ప్రొటెక్షన్ ఆఫ్ పవర్ సిస్టమ్స్ కాబట్టి ఇంకా టాపిక్స్ ఇచ్చారు చూడండి. ప్రొటెక్షన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్, ట్రాన్స్ఫార్మర్స్, బస్ బార్స్, ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ ఫీడర్స్, అండ్ లైట్నింగ్ అరెస్టర్స్, న్యూట్రల్ గ్రౌండింగ్. సో ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాని ప్రొటెక్షన్, అంటే హ్యూజ్ ఎక్విప్మెంట్స్ కదా ఇవి, బల్క్, వెరీ హ్యూజ్ సైజ్ ఎక్విప్మెంట్స్, వెరీ పవర్, అంటే లైక్ ఇఫ్ దిస్ ఎక్విప్మెంట్ ఫెయిల్స్ టు ఆపరేట్స్, దెన్ పవర్ సప్లై అనేది ఆగిపోతుంది, కాబట్టి దీనికి ప్రొటెక్షన్, స్పెషల్ ప్రొటెక్షన్ ఇస్తాము. సో దేనికి ఎలాంటి టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇస్తాము, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ వాట్ ఆర్ ద ప్రిన్సిపల్, ఎలా కనెక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ. సో దిస్ ఇస్ అబౌట్ ది యూనిట్ 8, ప్రొటెక్షన్ ఆఫ్ పవర్ సిస్టమ్స్. ఈ టాపిక్స్ ఇచ్చారు. నెక్స్ట్ టాపిక్ చూద్దాం, ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ అండ్ యూటిలైజేషన్. సో ఎస్టిమేషన్ అండ్ యూటిలైజేషన్ లో ఏమేమి టాపిక్స్ ఇచ్చారు. ఫస్ట్ ఎలక్ట్రికల్ వైరింగ్. అసలు ఎలక్ట్రికల్ వైరింగ్ లో ఏమేమి ఇచ్చారు, టూల్స్, వైర్స్, టైప్స్ ఆఫ్ వైరింగ్, ఎలాంటి టైప్ ఆఫ్ వైరింగ్ ఇక్కడ వాడతారు. నెక్స్ట్ యాక్సెసరీస్, వైరింగ్ సిస్టమ్స్, ల్యాంప్ సర్క్యూట్. నెక్స్ట్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ ఆఫ్ డొమెస్టిక్, ఇండస్ట్రియల్ పవర్, ఇరిగేషనల్ పంప్ సెట్, ఓవర్ హెడ్ లైన్స్ అండ్ 11 kV. సో అండ్ 11 kV సబ్స్టేషన్స్. అండ్ ఏ ప్లేస్ లో, అంటే లైక్ మనము ఎరెక్ట్ చేసేటప్పుడు ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్, ఈ ప్లేసెస్ లో ఇది ఉంటుంది, అంటే లైక్ ఎలా ఎస్టిమేషన్ ఎలా వేస్తాము, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దిస్ వన్. నెక్స్ట్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్, డిపార్ట్మెంటల్ టెస్ట్, ఎర్తింగ్, మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ మెషిన్, మెయింటెనెన్స్ కూడా ఇందులోనే వస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ లైటింగ్ ఎలా కనెక్ట్ చేస్తాము, వాట్ ఆర్ ద డిస్టెన్సెస్, ప్రతిదీ. రిక్వైర్మెంట్ ఆఫ్ గుడ్ లైటింగ్, టైప్స్ ఆఫ్ ల్యాంప్ ఫిట్టింగ్, లాస్ ఆఫ్ ఇల్యూమినేషన్. దీంతో పాటు లైట్నింగ్ తో పాటు హీటింగ్ కూడా ఉంది, ఎలక్ట్రిక్ హీటింగ్ లో రిక్వైర్మెంట్ ఆఫ్ గుడ్ హీటింగ్ ఎలిమెంట్,
టైప్స్ ఆఫ్ రెసిస్టెన్స్. See, these all are nothing but యూటిలైజేషన్ దగ్గరకు వచ్చేస్తే ఇవన్నీ ఉంటాయి. ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెన్స్, టైప్ ఆఫ్ ఇండక్షన్ హీటింగ్, డైఎలక్ట్రిక్ హీటింగ్, ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ అండ్ అప్లికేషన్. ప్రతిదానికి ఆపరేషన్ అప్లికేషన్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెల్డింగ్, టైప్స్ ఆఫ్ వెల్డింగ్, వెల్డింగ్ జనరేటర్, వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్, అప్లికేషన్స్. సో ఏ టైప్స్ ఆఫ్ వెల్డింగ్స్ ఉంటాయి, ఏ టైప్స్ ఆఫ్ వెల్డింగ్ కి ఏ టైప్ ఆఫ్ మెషిన్ వాడతాము. మెషిన్ అంటే దట్ మే బి, మెషిన్ ఈజ్ నథింగ్ బట్ మోటార్ ఏంటి వెల్డింగ్ జనరేటరా, ట్రాన్స్ఫార్మరా. సో ప్రతిదీ చూస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ కూడా ఇందులోనే ఇచ్చేసారు. సో ట్రాక్షన్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ ట్రైన్ ఎలక్ట్రిఫికేషన్, స్పీడ్ టైమ్ కర్వ్ ఇంపార్టెంట్, ట్రాపిజాయిడల్ స్పీడ్ టైమ్ కర్వ్ ఓన్లీ. ఇక్కడ మీకు ట్రాపిజాయిడల్ ఇచ్చారు, క్వాడ్రిలాటరల్ గురించి ఇవ్వలేదు అనుకుంటా. యా, ట్రాపిజాయిడల్. ఫర్ డిఫరెంట్ సర్వీసెస్, scheduled speed, tractive effort, coefficient of addition of traction system auxiliaries, traction motor, supply systems. సో ఇవన్నీ ఇచ్చారు. నెక్స్ట్ టాపిక్ చూద్దాం, బేసిక్ ఎలక్ట్రానిక్స్. సో యూనిట్ నెంబర్ 10 బేసిక్ ఎలక్ట్రానిక్స్. బేసిక్ ఎలక్ట్రానిక్స్ లో ఏమేం టాపిక్స్ ఉన్నాయి చూద్దాం. సో ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ రెసిస్టర్స్, ఇండక్టర్స్, కెపాసిటర్స్ అండ్ అప్లికేషన్స్. దీని అన్నిటికీ ఒక అప్లికేషన్స్. సెమీకండక్టర్ డివైజెస్, పిఎన్ జంక్షన్ డయోడ్, జీనార్ డయోడ్, their characteristics, PNP and NPN transistors, transistor configuration and biasing methods, stabilization techniques. అంటే ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్ అంటే సిబిసిఈ సిసి అన్ని చదవాలి. ఓకే. నెక్స్ట్ హాఫ్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్, బ్రిడ్జ్ రెక్టిఫైయర్, ఫిల్టర్స్, జీనార్ డయోడ్ రెగ్యులేషన్. నెక్స్ట్ స్పెషల్ డివైజెస్ కి వచ్చేస్తే యూజేటి, ఫెట్, జేఫెట్, మాస్ఫెట్. ఏ డివైస్ ఎక్కడ వాడతారు, హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్ లో ఏది వాడతారు, హై కరెంట్ అప్లికేషన్స్ లో ఏది వాడతారు, హై వోల్టేజ్ ఉన్నప్పుడు ఏది వాడతారు, అది ఫస్ట్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ యాంప్లిఫైయర్ టైప్స్, ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్, క్యారెక్టరిస్టిక్స్, మల్టీ స్టేజ్ కపుల్డ్ యాంప్లిఫైయర్, పవర్ యాంప్లిఫైయర్స్, ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్, ఆసిలేటర్స్ వచ్చేసి టైప్స్, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్, నాన్ లీనియర్ వేవ్ షేపింగ్ సర్క్యూట్స్, ఆపరేషనల్ యాంప్లిఫైయర్, డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్, క్యారెక్టరిస్టిక్స్, వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్, బ్లాక్ డయాగ్రామ్, టైప్స్, పిన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 741 ఐసి. ఇవన్నీ బేసిక్ ఎలక్ట్రానిక్స్ లో ఉన్నాయి. టు ద నెక్స్ట్ 11th యూనిట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో ఏమేమి ఇచ్చారో చూద్దాం. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో వేరియస్ నెంబర్ సిస్టమ్స్ అండ్ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్స్, ఇంటర్ కన్వర్షన్స్, బులియన్ ఆల్జీబ్రా, లాజిక్ ఫ్యామిలీస్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అండ్, ఆర్, నాట్, నార్, నాండ్, XOR గేట్స్, కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్. అండ్ ఇవి ఇక్కడ మీరు గేట్స్ గురించి గేట్ ట్రూత్ టేబుల్ రాసుకోండి. అండ్ మీకు సింప్లిఫికేషన్ రావాలి, ఎన్ని గేట్స్ వాడితే లైక్ దేనికి, ప్రతిదీ క్లియర్ గా గుర్తుండాలి. నెక్స్ట్ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్, సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్ రెండు ఇచ్చారు. జస్ట్ హెడ్డింగ్ చూసుకొని ఒక చిన్నది ఉన్నా అనుకుంటున్నారు, కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ చాలా ఉంటుంది, సీక్వెన్షియల్ కూడా ఉంటుంది. ఓకే, అవంతా చదువుకోండి. నెక్స్ట్ రిజిస్టర్స్, A to D and D to A converter, analog to digital and digital to analog converters, counters, timers and flip flops. సో ఇవన్నీ మీకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్, సో 12th యూనిట్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఇచ్చారు. పవర్ ఎలక్ట్రానిక్స్ డివైజెస్, పవర్ ఎలక్ట్రానిక్స్ లో ఏమి ఉంటాయి, కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ SCR, డయాక్, ట్రయాక్, IGBT, LASCR. సో దీని యొక్క కన్స్ట్రక్షన్, ఇవన్నిటి యొక్క కన్స్ట్రక్షన్ చూడాలి, దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూడాలి, అప్లికేషన్స్ చూడండి, దీని యొక్క లైక్ ట్రిగ్గరింగ్ ఆఫ్ SCR అండ్ UJT కూడా. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ SCR కి ప్రొటెక్షన్ చేయాలి అంటే వేరియస్ మెథడ్స్ ఉంటాయి. నెక్స్ట్ కన్వర్టర్స్, జస్ట్ కన్వర్టర్ అంటే సింగిల్ ఫేజ్ కన్వర్టర్, 3 ఫేజ్ కన్వర్టర్. రెగ్యులేటర్స్, చాపర్స్, స్టెప్ అప్ చాపర్స్, స్టెప్ డౌన్ చాపర్స్, ఇన్వర్టర్స్, మొత్తం UPS, SMPS. సో ఈ టాపిక్స్ అన్ని పవర్ ఎలక్ట్రానిక్స్ లో ఉన్నాయి. నెక్స్ట్
పిఎల్సి అండ్ సి లాంగ్వేజ్ అంటే లైక్ ఐ థింక్ 2022లో లేదు, ఇది 2023లో ఇచ్చారు పిఎల్సి అండ్ సి లాంగ్వేజ్. ఓకే, సి పిఎల్సి కాంపోనెంట్స్ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ లాడర్ డయాగ్రామ్స్. నెక్స్ట్ సి లాంగ్వేజ్ కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, కాన్స్టెంట్స్, వేరియబుల్స్, ఆపరేటర్స్, ఎక్స్ప్రెషన్ అండ్ బేసిక్ ప్రోగ్రామింగ్. సో ఈ టాపిక్స్ అన్ని ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ 2023 వరకు ఒకలాగా ఉంది, 2024లో ఒక కొత్త టాపిక్ యాడ్ అయింది తెలంగాణ వాళ్ళకి, అదే ఎలక్ట్రికల్ వెహికల్స్. 2023 వాళ్ళకి లేదు, మీ సీనియర్స్ కి లైక్ 2023లో ఈసెట్ రాసిన వాళ్ళకి ఇది లేదు ఈ టాపిక్, బట్ 2024 నుంచి ఇది ఇచ్చారు ఎలక్ట్రికల్ వెహికల్స్. సో ఇంట్రొడక్షన్ టు ఎలక్ట్రికల్ వెహికల్స్, hybrid electrical vehicle, plug-in hybrid electric vehicle, types of EV based on the drive train configuration, various components in EV. సో ఈ టాపిక్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను మీ అందరికి అసలు ఈ టాపిక్స్ అన్ని చెప్పాను కదా, మరి నెక్స్ట్ ఎన్ని మార్క్స్ ఉంటాయి ఏ టాపిక్ నుంచి? ఇది అప్రాక్సిమేట్ మార్కింగ్. బీడబ్ల్యూ నుంచి అయితే 7 మార్క్స్ వచ్చే స్కోప్ ఉంది, బీడబ్ల్యూ నుంచి టాపిక్ అండ్ మార్క్స్. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది నాన్న. డిసి మెషిన్స్ 8 మార్క్స్. ఏసీ సర్క్యూట్ అప్రాక్సిమేట్లీ ఒక వన్ అంటే లైక్ నేను కరెక్ట్ గా చెప్తున్నానంటే 1 మార్క్ అటు ఇటు అవ్వచ్చు అంతే తప్ప ఎక్కువ డిఫరెన్స్ ఏమీ ఉండదు. సో ఏసీ సర్క్యూట్స్ 5 మార్క్స్, ఏసీ మెషిన్స్ కి వచ్చేసి 10 మార్క్స్, ఏసీ మోటార్స్ నుంచి 9 మార్క్స్ ఎందుకంటే హ్యూజ్. ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ జనరేషన్ 15 మార్క్స్. పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్ నుంచి 5 మార్క్స్. ఎస్టిమేషన్ అండ్ యూటిలైజేషన్ 12 మార్క్స్. బేసిక్ ఎలక్ట్రానిక్స్ కి వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 7 మార్క్స్ ఉన్నాయి నాన్న. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ 4 మార్క్స్. పవర్ ఎలక్ట్రానిక్స్ 9 మార్క్స్, అప్రాక్సిమేట్లీ 8 to 9 అలా ఇస్తారు. పిఎల్సి అండ్ సి లాంగ్వేజ్ 2 మార్క్స్. ఎలక్ట్రికల్ వెహికల్స్ నుంచి ఒక 2 to 3 మార్క్స్ ఇస్తారు. సో దీస్ ఆర్ ది టాపిక్స్ అండ్ వెయిటేజ్. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి వెళ్ళినా, ఈసెట్ అనే కాదు ఏ దేనికి వెళ్ళినా, సో ఇప్పుడు మీరు అందరు ఈసెట్ రాస్తున్నారు కాబట్టి ఫస్ట్ సిలబస్ చెక్ చేసుకోండి. సిలబస్ ఆల్రెడీ చెప్పాను, ఏ టాపిక్స్ ఎక్కడ ఉన్నాయి, ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి. సో దీంతో పాటు వెయిటేజ్. సో వెయిటేజ్ నేను చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉంది, ఎక్కువ దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలో మీకే అర్థమై ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే. సో దేనికైతే ఎక్కువ వెయిటేజ్ ఉందో ఫస్ట్ దాన్ని కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఎస్ ఐ థింక్ యా. నెక్స్ట్ టెక్నోగేట్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాము కదా. సో ఈ కోర్స్ డీటెయిల్స్ ఏంటో నేను చెప్పడానికి వచ్చాను. సో కోర్స్ డీటెయిల్స్ కి వచ్చేస్తే నాన్న మీకు అందరికి రికార్డెడ్ కంటెంట్, రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డెడ్ వీడియోస్ మొత్తం ప్రొవైడ్ చేస్తాము. అంటే ఇందాక నేను చూపించిన కంటెంట్ ఉంది కదా కోర్ అనే కాదు ఎంపీసీ కూడా ఉంటుంది. కోర్ మొత్తం నేను ఇందాక చూపించిన కంటెంట్ మొత్తం రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. సో ఈ రికార్డెడ్ క్లాసెస్ మీకు ఏ టైంకి అవైలబుల్, మీరు ఏ టైంకి అవైలబుల్ ఉంటే ఆ టైంలో చూసుకునేలాగా 24 hours లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకొని చూసుకునేలాగా రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ లైవ్ క్లాసెస్, డైలీ లైవ్ క్లాసెస్ ఇస్తాము. వీక్లీ 5 to 6 days మినిమం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ఒక సబ్జెక్ట్ అండ్ కోర్ లో ఒక సబ్జెక్ట్. సో లైవ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ ఇన్ కేస్ మీరు లైవ్ క్లాస్ దేనికైనా మిస్ అవుతే ఈ లైవ్ కూడా రికార్డ్ అవుతుంది. సో ఆఫ్టర్ లైవ్ క్లాసెస్ we are also providing the test series and previous paper explanation also given. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాము. సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మ్యాథ్స్ షార్ట్ ట్రిక్స్ అండ్ అకాడమిక్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. మీ సెమిస్టర్ అకాడమిక్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇదే కాకుండా చాలా మంది స్టూడెంట్స్ కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలని ఉంటుంది. సో కొన్ని కోడింగ్ లాంగ్వేజెస్ కూడా ఫ్రీగా ఇందులోనే ప్రొవైడ్ చేస్తున్నాము మీకు ఇచ్చే ఈసెట్ కోర్స్ లో. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రీ అండ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్లాసెస్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. మీరందరూ అనుకోవచ్చు మేడం మేము ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాంచ్ నుంచి ఉన్నాము, స్పోకెన్ ఇంగ్లీష్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మాకు ఏం అవసరం ఉంటుంది మేడం అంటే, సో మీ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయడం కోసం. అండ్ నెక్స్ట్ థింగ్, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్, మీరు జాబ్ బేస్కి వెళ్ళినా కానీ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఇవన్నీ అడుగుతూ ఉంటారు. సో ఇవి కూడా సో మీకు ఫ్యూచర్ లో ఫర్దర్ గా యూజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇవి కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. దీస్ ఆర్ ది కోర్స్ డీటెయిల్స్. టెక్నోగేట్ లో మేము ఈసెట్ కోర్స్ ఇచ్చే డీటెయిల్స్ ఇవన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఆల్రెడీ.
ఎస్ సార్. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ సెట్ లో జాయిన్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ వాట్సాప్ చేయండి. సో 9391202202 ఈ నెంబర్ కి మీ నేమ్, కాలేజ్ నేమ్ అండ్ మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు అనేసి మెసేజ్ పెట్టండి. వీఆర్ గోయింగ్ టు లైక్ అవర్ టీమ్ ఈస్ గోయింగ్ టు టాక్ టు యూ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అవుతాము. అండ్ వీ హ్యావ్ అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. Technogate_education అనేసి అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, Technogate education అనేసి. సో try to follow and subscribe to get the updates. And we have apps in Play Store, Technogate and Techno ESET. 2 apps ఉన్నాయి ప్లే స్టోర్ లో, చెక్ చేసుకోండి, Techno ESET and Technogate. So from thousands of students already Technogate and Techno ESET యాప్ యూస్ చేసుకుని చాలా మంది నేర్చుకుంటున్నారు ఆల్రెడీ. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో యూ కెన్ కాంటాక్ట్ అస్. వాట్సాప్ లో మెసేజ్ చేయండి 9391202202. ఎస్ యా. ఆల్రెడీ రీసెంట్ గా 2022-2023 లో స్టేట్ ర్యాంక్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ కి అండ్ వేరియస్ స్టూడెంట్స్ కి వేరియస్ మినిస్టర్స్ ఫెలిసిటేట్ చేశారు. దీస్ ఆర్ అవర్ స్టూడెంట్స్, Technogate students. So Technogate students appreciated by various ministers. So state rankers వీళ్ళందరూ. Yes. So 2022 and 2023. See, వీళ్ళైతే 2022 and 2023 వాళ్ళు కూడా ఉన్నారు. సో వేరియస్ కాలేజెస్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఆన్లైన్ కోచింగ్ అండ్ ఆఫ్లైన్ తీసుకొని స్టేట్ ర్యాంక్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్, Technogate స్టూడెంట్స్. ఎస్. సో ఇన్ కేస్ మీకు గనక అడ్మిషన్ తీసుకోవాలని ఉంటే, if you're interested for ESET admission, contact us. So 9391202202. ఆల్రెడీ నేను మీకు నెంబర్ చెప్పాను. ఇన్ కేస్ లేకపోతే 9391202202 కి కాకపోయినా 7702341535 ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. మీరు మెసేజ్ చేయగానే మీకు ఇంట్రెస్ట్ ఉంది అనగానే మా టీం కాంటాక్ట్ అవుతారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ us. ఎస్. Technogate అబిట్స్. యా. సో ఆఫ్లైన్ కోర్స్ కావాలి అనుకుంటే ఆఫ్లైన్ కోర్స్ కావాలి ఎవరికైనా, ఆన్లైన్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ అస్. లేదు మేడం మేము ఆఫ్లైన్ కి వచ్చేస్తాము అంటే ఆఫ్లైన్ హైదరాబాద్, బ్యాంక్ స్ట్రీట్ రోడ్, కోటి రోడ్, అబిట్స్, హైదరాబాద్. ఓకే. 9391202202. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఐ హోప్ ట్రిపుల్ నుంచి స్టేట్ ర్యాంక్స్ ఇంకా ప్రతిసారి ట్రిపుల్ నుంచి స్టేట్ ర్యాంక్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కాన్సన్ట్రేట్ చేయండి అండ్ ప్రాక్టీస్ బాగా చేయండి. ప్రాక్టీస్ మేక్స్ యూ బెటర్. పర్ఫెక్ట్ అనేది నేను చెప్పను, ప్రాక్టీస్ మేక్స్ యూ బెటర్. సో ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. ఎక్కువ వెయిటేజ్ దేనికి ఎక్కువ ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. సిలబస్ ఫస్ట్ చెక్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్, మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తూ ఉండండి. ఓకే. ఎస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.